ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఒక మనిషి ఏమీ లేని స్థాయి నుండి ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో ఇంట్లో నుండి పారిపోయాడు. చేతిలో చిల్లి గవ్వలేక పస్తులు పడుకున్నాడు. అష్టకష్టాలు పడ్డాడు, పడి లేచాడు, అనుకున్నది సాధించాడు. ఎక్కడైతే చెప్పులు లేకుండా తిరిగాడో అక్కడే కార్లల్లో తిరిగాడు. ఇంతవరకు అతని జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ తరువాత విజయగర్వం అతనిలోని స్ఫూర్తిని మింగేసింది. మత్తుకు దాసోహం అన్నాడు. ఎక్కడైతే కార్లలో తిరిగాడో మళ్ళీ అక్కడే చెప్పులు లేకుండా చిల్లిగవ్వ కోసం దేహి అనాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎత్తుపల్లాలుంటాయా అనిపిస్తుంది ఈయన జీవితాన్ని చూస్తే. ఇతని జీవితం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. అలాగే జీవితంలో ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవచ్చు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ గారి పాతాళ భైరవి సినిమాలో అంజిగాడుగా ఒకప్పటి ప్రేక్షకుల హృదయాలను తన కామెడీతో గిలిగింతలు పెట్టిన వల్లూరి బాలకృష్ణ. ఈయన గురించి సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే కామెడీ కింగ్ గా మనందరికి ఎంతో ఇష్టమైన రాజబాబు గారు ఈయన్ని చూసే కమెడియన్ అవ్వాలి అనుకున్నారట. అంత గొప్ప కమెడియన్ వి బాలకృష్ణ గారు ఒక మామూలు మనిషి తిరగలేనన్ని మెలికలు తిరుగుతూ ఓ బక్కపల్చడి శరీరంతో ఒక రకమైన నవ్వుతో తెరపై ఆయన పండించిన హాస్యం అంత ఇంత కాదు. 100కు పైగా చిత్రాల్లో మెయిన్ కమెడియన్ గా 400 చిత్రాలకు పైగా సపోర్టింగ్ పాత్రలో నటించి ఆ రోజుల్లో ఎంతో వైభోగాన్ని చూసి చివరి రోజుల్లో మాత్రం చాలా శోభను అనుభవిస్తూ చనిపోయారు. అసలు అంజిగాడుగా పిలుచుకునే వల్లూరి బాలకృష్ణ గారు ఇంట్లో నుండి ఎందుకు పారిపోయారు? ఎక్కడికి వెళ్లారు? సినిమాల్లోకి రావడానికి ఆయన పడ్డ కష్టాలేంటి? సాధించిన విజయాలు, చివరకు సంపాదించిందంతా ఎలా పోగొట్టుకున్నారు? ఆయన ఎంతటి దుర్భర పరిస్థితుల్లో చనిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏలూరులో ఒక చిన్న గ్రామంలో 1925వ సంవత్సరంలో జన్మించారు వల్లూరి బాలకృష్ణ. చిన్నప్పటి నుండి నాటకాలంటే ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే 5వ తరగతిలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన 12వ ఏట నుండే నాటకాల్లో నటించడం మొదలు పెట్టేశారు. 1937వ సంవత్సరంలో తొలిసారిగా లవకుశ నాటకంలో నటించారు వి బాలకృష్ణ గారు. ఈ ఆకారాన్ని బేస్ చేసుకుని కామెడీ పాత్రలు ఎక్కువగా వచ్చేవి. నాటకాల్లో నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకున్నాక ఆయన మనసు సినిమాల మీదకు మళ్ళింది. ఆ రోజుల్లో కలకత్తాలో ఇంకా షోలాపూర్ లో ఎక్కువగా సినిమా షూటింగ్లు జరిగేవి. సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అనిపించడంతో ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కలకత్తా వెళ్లే రైలు ఎక్కేశారు ఆయన. డబ్బులు లేకపోవడంతో టికెట్ కూడా కొనలేదు. దాంతో 4 చోట్ల ఆయన్ని పట్టుకుని రైలు నుండి కిందకు దించేశారు. ఆయన పట్టు వదలకుండా ఎలాగోలా కలకత్తా చేరుకున్నాడు వల్లూరి బాలకృష్ణ గారు. అక్కడ ఎవరిని కలవాలో తెలియదు. ఏం తిందామన్నా చేతులు డబ్బులు కూడా లేవు. మున్సిపాలిటీ నీళ్లు తాగి పొట్ట నింపుకునే పరిస్థితిలో పడ్డారు. అక్కడ కొన్నాళ్లు హజారా రోడ్డులోని ఓ మార్వాడి సత్రంలో ఉన్నారు. అక్కడ పేదలకు రోజు రొట్టె పంచేవాళ్లు. వాటితో సరిపెట్టుకునేవారాయన. కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చెందిన స్టూడియోలో షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. అడ్రస్ కనుక్కొని 10 కిలోమీటర్లు నడిచి ఆ స్టూడియో దగ్గరికి వెళ్లారాయన. బుర్కావాడికి మస్క కొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలోనే బాలయోగిని తమిళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడ వేషం వేస్తున్న బాల సరస్వతి అప్పటికి చిన్నపిల్ల. ఇడ్లీ తింటోంది. ఆకలేస్తుందంటే తనకు 2 ఇచ్చింది. ఆమె వెంట స్టూడియో లోపలికి వెళ్తే అక్కడ తెలుగు ఆర్కెస్ట్రా వాళ్ళు కనిపించారు. ఆ ఆర్కెస్ట్రాకి నాయకుడు, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరి గారి తండ్రి గారు సాలూరు సన్యాసిరాజు గారు. ఆయనకు బాలకృష్ణ తన గోడు చెప్పగానే కమెడియన్ గా మంచి ఫీచర్స్ ఉన్నాయని గమనించిన సన్యాసిరాజు గారు విజయదశమి లేక కీచక వధ అని 2 పేర్లు కలిసిన చిత్రంలో చిన్న వేషం ఇప్పించారు. ఆ సినిమా నిర్మాత బాలకృష్ణ గారికి 15 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో కలకత్తాలోనే స్థిరపడి ఇతర సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు బాలకృష్ణ. అలా బాలకృష్ణ గారి సినీ ప్రయాణం మొదలైంది. అవకాశాలు లేనప్పుడు అదే కంపెనీలో టీ కాఫీలు అందిస్తూ అందరి తలలో నాలుకలాగా మారారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కళ్ళా కపటం లేకుండా అందరినీ గౌరవిస్తూ నమ్మకాన్ని కూడగట్టుకున్నారు వల్లూరి బాలకృష్ణ. అలా ఆర్ట్ డైరెక్టర్ ఎస్విఎస్ రామారావు గారి ద్వారా మద్రాసుకు షిఫ్ట్ అయ్యారు. కలకత్తా నుంచి మద్రాసుకు వచ్చిన తర్వాత సినిమాల్లో వేషాలు దొరక్క కొన్ని నాటకాల్లో నటించారు బాలకృష్ణ. అలా బాలకృష్ణ గారు నటించిన తారాస సంకం అనే నాటకాన్ని ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారు చూశారు. ఒక రకంగా నవ్వుతూ
నవ్వుతూ కామెడీని పండించడం కేవీ రెడ్డి గారికి బాగా నచ్చింది. ఆయన తీయబోయే సినిమాలో హీరో స్నేహితుడి పాత్రకు ఇతను సరిగ్గా సరిపోతాడనుకొని బాలకృష్ణ గారిని ఆ పాత్రకు బుక్ చేశారు కేవీ రెడ్డి గారు. ఆ సినిమా పేరే పాతాళ భైరవి. అందులో అంజిగాడు రామారావు గారి పక్కన వల్లూరి బాలకృష్ణ గారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. వల్లూరి బాలకృష్ణ అనే అతని అసలు పేరుతో కాకుండా అంజిగాడుగానే ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన గుర్తుంచుకున్నారు. ఇదే సినిమాలో నటించిన పద్మనాభం గారితో బాలకృష్ణ గారికి మంచి స్నేహం ఏర్పడింది. ఎంతలా అంటే ఆఖరికి వల్లూరి బాలకృష్ణ చనిపోయినప్పుడు పద్మనాభమే దగ్గరుండి కర్మకాండలు చేయించి మిత్రుడికి వీడ్కోలు చెప్పేంత స్నేహం వీరిద్దరి మధ్యలో ఉండేది. బాలకృష్ణ గారు ఎలా చనిపోయారు అనే విషయాలు వీడియో చివరిలో చెప్పుకుందాం. అంతకు ముందు ఆయన గురించి మరికొన్ని విశేషాలని చెప్పుకుందాం. పాతాళ భైరవి తరువాత బాలకృష్ణ గారికి కమెడియన్ గా అవకాశాలు వెల్లువెత్తాయి. అప్పట్లో వాహిని సంస్థ వారి అన్ని సినిమాల్లో బాలకృష్ణ గారు తప్పకుండా ఉండేవారు. పెళ్లి చేసి చూడు, మిస్ అమ్మ, మాయా బజార్ ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఆయన. విఠలాచార్య గారైతే బాలకృష్ణ గారిని పెట్టుకోకుండా ఒక్క సినిమా కూడా తీసేవారు కాదు ఆ రోజుల్లో. బాలకృష్ణ గారికి మిమిక్రీలో కూడా ప్రవేశం ఉండటంతో కొత్త కొత్త హావభావాలు పలికిస్తూ 15 రూపాయల పారితోషికం నుండి 15,000 రూపాయలు అందుకునే స్థాయికి ఎదిగాడు ఆయన. ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక టైంలో వాహిని స్టూడియోస్ కి వెళ్లేవారు బాలకృష్ణ. తనకు సినీ జన్మనిచ్చిన వాహిని స్టూడియోని దేవాలయంగా భావించేవారు. జానపద సినిమాలు రాజ్యమేలినంత వరకు బాలకృష్ణ గారికి ఎదురు లేకుండా పోయింది. మెల్లగా సాంఘికాలు ఊపందుకోవటం, రాజబాబు గారు, పద్మనాభం వంటి వారు రేసులో ముందుకు దూసుకుపోవడంతో మెల్లగా బాలకృష్ణ హవా తగ్గడం మొదలైంది. దానికి తోడు స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడే బాలకృష్ణ గారికి మద్యం సేవించడం అలవాటైంది. సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారింది. దాంతో తాగి షూటింగ్లకు వెళ్లేవారు. ఒక్కోసారి మద్యం తాగి షూటింగ్ లేటుగా వెళ్లేవారు. దాంతో విసిగిపోయిన నిర్మాత దర్శకులు బాలకృష్ణ గారికి బదులుగా వేరే వాళ్ళను సినిమాల్లో పెట్టుకునేవారు. అలా బాలకృష్ణ గారు మద్యం మత్తు కారణంగా అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు. ఎన్టీఆర్ గారు మందలించినప్పటికీ ఆయన పద్ధతి మారలేదు. చివరి రోజుల్లో ఆయన పరిస్థితి చూసి నిప్పు లాంటి మనిషి చిత్రంలో పట్టుబట్టి బాలకృష్ణకి ఓ వేషం ఇప్పించారు ఎన్టీఆర్. ఆ రోజుల్లో బాలకృష్ణ గారికి జంటగా మీనా కుమారి అనే యాక్టర్ నటించేవారు. వీరిద్దరి జంట జ్వాలాదీప రహస్యం వంటి అనేక హిట్ సినిమాల్లో బాగా పాపులర్ అయింది. తరువాత కాలంలో మీనా కుమారి గారు కూడా మద్యానికి బానిసై అవకాశాలు పోగొట్టుకుని చివరి రోజుల్లో కష్టాలు పడ్డారు. ఆమె గురించి కూడా వివరంగా మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. సినిమాల్లో మంచి బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నారు ఈయనకి మొత్తం 7 ఆడపిల్లలు. మొదట్లో చేతి నిండా సంపాదన ఉండటంతో ఏ లోటు రాకుండా చూసుకునేవారు అందరిని. పద్మనాభం గారు నిర్మాతగా మారడం చూసిన బాలకృష్ణ గారు ఆయన కూడా కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసి నష్టపోయారు. దానాలు చేసి కూడా కొంత ఆస్తిని పోగొట్టుకున్నారు. 70వ దశకానికి వచ్చేటప్పటికి వయసు మీద పడ్డం, చేతిలో సినిమాలు కూడా లేకపోవడం, ఇల్లు గడవని పరిస్థితికి చేరుకున్నారు ఆయన. తాగుడు అలవాటు వల్ల ఆర్గాన్స్ అన్ని పాడవుతూ వచ్చాయి. ఈయన పరిస్థితి గమనించిన రాజబాబు గారు ఆయన మీద ఉన్న అభిమానంతో తన పుట్టినరోజు నాడు బాలకృష్ణ గారికి సన్మానం చేసి కొంత ఆర్థిక సాయం చేశారు. అన్ని జిల్లాల యాసలతో మాట్లాడుతూ ఎంతో హాస్యాన్ని పండించిన బాలకృష్ణ గారు ఎక్కడైతే జీవితం మొదలు పెట్టారో మళ్ళీ అదే స్థితికి చేరుకున్నారు. బాలకృష్ణ గారు నటించిన చివరి చిత్రం శోభన్ బాబు గారి బలిదానం. 1982 సంవత్సరం నవంబర్ 6వ తారీఖున బాలకృష్ణ గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణించిన నాటికి తన 7 కూతుళ్లలో 3కి మాత్రమే వివాహం జరిగింది. బాలకృష్ణ గారి అంత్యక్రియలు ఆయన స్నేహితుడు పద్మనాభం గారు దగ్గరుండి నిర్వహించారు. అలా ఓ తరానికి తన హాస్యంతో గిలిగింతలు పెట్టిన బాలకృష్ణ గారి జీవితం చాలా దుర్భరంగా ముగిసిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి కమెడియన్ బాలకృష్ణ గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.